నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అసెంబ్లీకి డుమ్మా, మండల్లో మంటలు. అసలు వైసీపీ స్ట్రాటజీ ఏంటి? మండల్లో తాడో పేడో తేల్చుకుందాం అనుకుంటున్నారా? దానివల్ల ఫలితం ఉంటుందా? అసెంబ్లీకి కూడా నిజంగా వెళ్తే బాగుండేమో, కానీ వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? ఎవరు సలహాలు ఇస్తున్నారు? ఇవి ఒక పక్క వైరల్ అవుతున్నది. మరొక వైపు పోసాని వంశీని వదలని కేసులు. ఎందుకంటే పోసాన్ని నరసరావుపేట తీసుకెళ్లారట పీటీ వారెంట్ ఇచ్చి. ఈయనకేమో 17 వరకు బెయిల్ ఛాన్స్ లేదు, రిమాండ్ పొడిగించారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఎలాంటి కేసులు? టీడీపీ ఆఫీసు మీద అసలైన కేసు ఇప్పుడు ఉంది. ఈయనకి పీటీ వారెంట్ ఇచ్చారు. సిఐడి పోలీసులు రంగంలో దిగుతున్నారట. ఇదంతా కూడా సజ్జల గారి మెడకు చుట్టుకుంటుంది, భార్గవరెడ్డి మెడకు చుట్టుకుంటుంది. భార్గవరెడ్డి మీద ఏదో కేసులు ఉండే ఉంటాయి, మన ప్యానలిస్టులు చెప్తారు, వాళ్ళకి బాగా తెలుసు భార్గవరెడ్డి కోసం. ఇక విజయమ్మ గారు ఊహించని ట్విస్ట్ జగన్ భారతికి ఇచ్చారని. సరస్వతి ఏవైతే ఆ భూముల అంశం ఉన్నదో, ఆ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, అది మీకు ఎవరికీ సంబంధం లేదు, నా పేరు మీద ఉంది, అది నాదే, షర్మిలిది కాదు, నీది కాదు అని చెప్పి కొండ బద్దలు కొట్టారట. ఏంటి ఈవిడేంటి సడన్గా ఈ టర్న్ తీసుకోవడం, దీని వెనకతలు ఉన్న ఆంతర్యం ఏంటి? ఇక వైసీపీకి సాయం చేస్తే పాముకు పాలు పోసినట్లే చంద్రబాబు నాయుడు గారు బహిరంగ కామెంట్. వైసీపీ వాళ్ళకి సహాయం చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెప్పి దిశానిర్దేశం 9 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు చేయడంలో ఆంతర్యం ఏంటి? మరొక వైపు పిఠాపురంలో పండగ వాతావరణం, జనసేన ఆవిర్భావ దినోత్సవం, మరి పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం ఏం చేస్తారు, పార్టీని ఏ రకంగా బలోపేతం చేయబోతున్నారు, మంత్రి పదవి ఏ శాఖ ఇవ్వబోతున్నారు త్వరలోనే నాగబాబు గారికి, ఇవన్నీ చర్చిద్దాం. మనతో పాటుగా ఈనాటి ప్రైమ్ డిబేట్లో పాల్గొంటున్నారు కాసరగడ్డ నాగార్జున గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే అనుష ఉండవల్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. చిన్నపరెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. చిన్నపరెడ్డి గారు సార్, ఏంటి సార్ 99 ప్రేక్షకులకు అలాగే ఛానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. ఏంటి మీ కోర్టులో కూడా ఉపశమనం కలగట్లేనట్టున్నది, అన్యాయంగా కేసులు పెట్టి అక్రమంగా మీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మీరంతా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక పక్క చూస్తుంటే రిమాండ్లు పొడిగించేస్తున్నారు, పీటీ వారెంట్లు వస్తున్నాయి. ఎక్కడ రాజంపేట, ఎక్కడ నరసరావుపేట, పేట ఒకటే కలిసి వచ్చింది కానీ దూరం చాలా ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు పోసాని మురళీకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలకి 16 చోట్ల కేసులు పెట్టారని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. 30 ఫిర్యాదులు 16 పెట్టారు. 175 నియోజకవర్గాల్లో తలా ఒకళ్ళ చేత పెట్టించి కూడా వాళ్ళు రాక్షసానందం పొందుతానంటే ప్రజలే సమాధానం చెబుతారు దానికి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక కేసు పెడతారు, 2 కేసులు పెడతారు, వాటికి సంబంధించినటువంటి విచారణ చట్ట ప్రకారం ఎలా ఉంటే అలా జరుగుతూ ఉంటుంది. అంతేగాని కావాలని గవర్నమెంట్ తలుచుకుంటే, రాజు తలుచుకుంటే కొరడా దెబ్బల కొదవ అన్నట్టుగా ఇలాంటి కేసులు ఎప్పుడో జరిగిన వాటికి తీసుకొచ్చి ఇప్పుడు అన్ని కేసులు పెడతామని చెప్పేసి ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాడు, ఆయన వైఎస్ఆర్ గవర్నమెంట్లో సినిటోగ్రఫీ దానికి సంబంధించినటువంటి పదవి చేశాడు. కాబట్టి అప్పుడు పవన్ కళ్యాణ్ని అంతకుముందు ఆయన తిట్టారు. పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ఆయన తిట్టింది కాదు, ఆయన పోసాని మురళీకృష్ణ గారి కుటుంబ సభ్యులని, భార్యని ఎట్లా పడితే అట్లా తిడతా ఉంటే మీ భార్యని, మీ పిల్లల్ని మిమ్మల్ని తిరిగి చూడండి అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు. నాది ఒక చిన్న డౌట్ అండి చిన్నప్పటి గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, గుర్తుందా సార్? ఎప్పుడో జరిగిపోయిన కేసుకి ఇప్పుడు ఏంటి అని, అంతేనా? అలాగే మనం దాని మీద పోరాడదామా? ఎప్పుడో జరిగిందని ఇప్పుడు ఎందుకు మనం కేసులు పెడతాం, ఎప్పుడో జరిగిందని ఇప్పుడు ఎందుకు అరెస్టులు చేస్తాం, ఎప్పుడో మర్డర్ జరిగితే ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుంటుందా చట్టం? లేదు లేదు, నేనేమంటానంటే కేసులు పెట్టడం తప్పనో లేకపోతే చట్టాన్ని ఉపయోగించడం తప్పని ఎవరూ మాట్లాడం. కానీ ఈ దానికి 16 కేసులు కాదు, వాళ్ళు 175 కేసులు పెట్టించిన 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండాలంటే ఇదిగో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా అండగా ఉంటే ఇలానే ఉంటుంది చూసుకోండి అని చెప్పేసి ఆ సినీ గ్లామర్కి కానీ లేకపోతే పెద్దలకు కానీ ఎవరికైనా ఒక వార్నింగ్
ఇచ్చినట్టుగా ఈ ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తా ఏంటి ఉందంటానికి సజ్జల గారికి దీనికి లింక్ ఏంటండి? మీరు ఆ ప్రాంతంలోనే ఉంటారు కదా, మీకు తెలిసే ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం దగ్గరలోనే ఉంటారు కాబట్టి మీకు వాస్తవాలు తెలుసుంటాయి. ఏంటి సజ్జల గారికి దీనికి ఉన్న లింక్ ఏంటి? ఆయన మీద ఎక్కువ వినిపిస్తుంది, ఏదో అప్రూవర్గా మాడిపోయారు, ఏదేదో చెప్పారు అని. నిజమా? ఎవరు సార్? సజ్జల గారా? ఈయనండి పోసాని కృష్ణమురళి గారు ఏదో అప్రూవర్గా మారిపోయారు, సజ్జల గారు చెప్తేనే నేను తిట్టాను, ఆయనే నాకు స్క్రిప్ట్ రాసి ఇచ్చారు, ఈ బూతులన్నీ ఆయనే చేశారని చెప్పినట్లుగా వస్తున్న ప్రచారంలో నిజం ఎంత? సార్ వర్మ గారు, ఇప్పుడు నేను మా పార్టీ తరఫున నేను ఇక్కడ సీట్లో కూర్చున్నాను సార్. నాకెవరైనా తిట్టమని చెప్పేసి ఎవరైనా ఒక స్క్రిప్ట్ ఇస్తారా సార్? ఏమన్నా అవకాశం ఉందా దానికి? మనం సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉన్నాం. కక్షపూరితంగా ఎలా జరుగుతూ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ 9 నెలల్లో ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో వారు చేసేటటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాల్ని ఈరోజు ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎత్తిపోయింది. టీడీపీ కూటమికి సంబంధించినటువంటి ఇదంతా పోయిందిగా. ఇప్పుడు మా పోసాని మురళీకృష్ణ గురించే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ప్రజలు బుద్ధి చెప్తా ఉన్నారు సార్. వీళ్ళకి ఎక్కువ రోజులు అవకాశమే లేదు. రాబోయే రోజుల్లో తొందరలోనే ఎలక్షన్ వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. వీరు ఇప్పటికైనా సరే జరిగినటువంటి చట్ట ప్రకారం ఉన్నటువంటి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం తప్పులేదు, కానీ దీన్ని కక్షపూరితంగా చేస్తూ మీరు అక్కడ పెట్టండి మేము ఇక్కడ పెడతామని చెప్పేసి ఆరోగ్యం బాగలేనటువంటి వ్యక్తిని కక్షపూరితంగా ఆరోగ్యం బాగుందని మెడికల్ రిపోర్ట్లు ఇస్తుంటే బాగాలేదని మీరు చెప్తారు. రిమ్స్ హాస్పిటల్ మీద కేసు వేయండి, వాళ్ళు బాగున్నదని చెప్తున్నారట కడప. సార్ ఆరోగ్యం బాగలేదని మొన్న కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది. దాని తర్వాత ఏమన్నా మరి వాళ్ళు చెక్ చేస్తే మరి వాళ్ళకి అలా అనిపించిందేమో. గుంటూరులో మన రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి ఆ ఇష్యూలో గుంటూరు సూపరింటెండెంట్ గారు ఇచ్చిన రిపోర్టు ఆమె ఏమీ జరగలేదని ఇచ్చింది. కానీ మళ్ళీ ఇంకొక హాస్పిటల్లో వాళ్ళు వేరే విధంగా ఉన్నదని ఇచ్చారు. ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క రకంగా ఇచ్చేటటువంటి పరిస్థితి. మరి ఏం జరుగుతుంది ఏందనేది చూడాలి సార్. ఖచ్చితంగా ఇదంతా కూడా కక్షపూరితంగా జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తారా, విజయసాయి రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తారా, సజ్జల గారి దగ్గరికి తీసుకెళ్తారా, ఎవరి దగ్గరికి తీసుకెళ్తారు, పెద్దిరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తారా, ఎవరి దగ్గరికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కోసం ఎంత దూరమైనా పోవడానికి వాళ్ళు పాటిస్తారు. అదే మాకు కనపడతా ఉంది. అరుణ గారు సార్, ప్యానెల్ లో పెద్దలకి మీకు వీక్షకులకి నమస్కారం సార్. నేను ఇది ఒకటి మర్చిపోయా. పవన్ కళ్యాణ్ గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మాత్రమే ఇది జరుగుతా ఉంది. పోసాని మురళీకృష్ణ గారికి సంబంధించింది. పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు ఆనందపడేటటువంటి పరిస్థితి కాదు. ఇది మరిన్ని రోజులు ఆనందపడాలని, ఆ కళ్ళల్లో ఆనందం చూడాలని వాళ్ళ వీర మహిళలు, వాళ్ళ కూటమి సభ్యులు అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ పోసాని మురళీకృష్ణ గారిని దాన్ని చూసి సైకో ఆనందం పొందుతా ఉన్నారు వీళ్ళంతా కూడా. మీ విలువైన సమయాన్ని ఒక నిమిషం తీసుకున్నాను. ఓకే, ఏం నిజమేంటండి అంత ఆనందం పొందుతున్నారా? అయ్యో అసలు చూడ ముసి ముసి నవ్వులు. అసలు ఎందుకు ఆడ ఓడిపోయినందుకు బాధపడాలి కదా, ఉత్తరాంధ్రలో ఓడిపోతున్నందుకు బాధపడాలనా, ఇక్కడ పోసారి గారిని లోపలేసినందుకు నవ్వాలనా? మరి ఏం చేస్తున్నారు? ఉత్తరాంధ్ర కూటమి ప్రభుత్వం నిలబెట్టలేదు, మద్దతు ఇచ్చిందంటే పాపం కష్టపడకండి. అదే మద్దతు ఇచ్చారా, కూటమి మద్దతు ఇచ్చారా? మా వాళ్ళని ఎవరు నిలబెట్టలే, మద్దతు మాత్రం ఇచ్చారు. కష్టపడకండి. అరుణ గారు మాట్లాడనివ్వండి. అరుణ గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు కాదు సార్, మేము వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీకి సానుకూలంగా ఆలోచించి ఒక సలహా ఇచ్చాం సార్. ఏమి ఇచ్చామంటే, పార్టీ పెత్తనము ఎప్పుడైనా సరే గ్రౌండ్ నుంచి రాజకీయం చేసి మంచి చెడులన్నీ తెలుసుకొని డక్కా ముక్కీలన్నీ తిన్న వ్యక్తులు ఆ స్థాయికి వచ్చిన వాళ్ళకి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలి. ఎప్పుడైనా సరే సడన్ గా వచ్చి పారాచూట్ వేసుకుని దిగి వైట్ కాలర్ తోటి కూర్చొని ఆఫీసులో పెత్తనాలు చేసే వాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్ బ్లాకుల్లో ఉండే వాళ్ళకి గ్రౌండ్ లో రాజకీయం తెలియదు. రాజకీయం చేసే వాళ్ళకే రాజకీయ బాధ్యతలు అప్పచెప్పాలి అని చెప్పేసి గతంలో కూడా ఈ వైసీపీ వాళ్ళకి అండ్ వీళ్ళ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చాం. ఎవరి విషయంలో? సజ్జల సలహాదారుడి విషయంలో.
కారణం ఏంటి అంటే రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని విధ్వంసాలకు కారణము, జరిగినటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి భాషకు కారణము, జరిగినటువంటి ఈ 70 మంది సలహాదారులు వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలు, వాళ్ళ కోసం ప్రజా ఖజానా నుంచి డబ్బు వెచ్చించిన విషయము, అలాగే చిక్కీల మీద పేపర్ల మీద అన్ని రకాలుగా గోడలకు పెయింట్లు ఇలా ఇట్లాంటి చెత్త సలహాలన్నీ ఇచ్చింది అతనే. కాబట్టి దయచేసి అతనికి రాజకీయం తెలియదు. కష్టపడి మీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఓదార్పు యాత్ర అని చెప్పి చేసేటప్పుడు మీ వెనకాల నిలబడ్డటువంటి నాయకులు వేరు, మిమ్మల్ని నిలబెట్టినటువంటి కార్యకర్తలు వేరు. కానీ ఇవాళ మీరు అసలు ఏ విధంగానూ రాజకీయ అనుభవం లేనటువంటి వ్యక్తి ఒక వ్యాపారవేత్తకు తీసుకొచ్చి మీరు పగ్గాలు అప్పచెప్పారు. జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డితో అని గతంలో కూడా చెప్పాం సార్ మేము. కానీ జగన్మోహన్ రెడ్డి వినిపించుకోవాలి. ఇవాళ దానికి ప్రతిఫలం పక్కాగా జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు. ఇంకొకటి ఇందాకేదో అన్నారు, ఆఫీస్ నుంచి ఎవరు పేపర్లు పంపిస్తారు అని చెప్పేసి. సార్ క్లియర్ గా మానుగుంట మహేదర్ రెడ్డి కందుకూరు నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గతంలో వైసీపీ తరఫున ఒంగోలు పార్లమెంట్ ఎంపీ, అలాగే పెండెన్ దొరబాబు పిఠాపురం ఎమ్మెల్యే, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు గతంలో వైసీపీ ఎమ్మెల్యే, భాస్కర్ రెడ్డి గారు గతంలో వైసీపీ ఎమ్మెల్యే, సుచరిత గతంలో హోమ్ మినిస్టర్ వైసీపీకి. వీళ్ళందరూ కూడా క్లియర్ గా వైసీపీలో ఉండగానే మీడియా ముందుకు వచ్చి స్క్రిప్ట్ పంపించి స్క్రిప్ట్ ప్రకారం తిట్టమంటున్నారు. తిడితేనే పదవులు ఇస్తాము, ప్రయారిటీ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. రాజకీయాలు ఇప్పటి నుంచో చేస్తూ ఉన్న వాళ్ళం, రాజకీయాల్లో విలువలు కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళం, వాళ్ళు కొత్తగా ఈ తిట్ల రాజకీయం ఏంటి? ఈ తిట్లు మేము తిట్టం అన్నాం కాబట్టి మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నాడు. మాకు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు. పార్టీ ఆఫీసులో కూడా ధనుంజయ రెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరిదే పెత్తనం అయిపోయింది తప్ప జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కలవట్లేదని చెప్పేసి సాక్షాత్తు వీళ్ళ ప్రభుత్వ అధికారంలో ఉండగా, వీళ్ళ పార్టీలో వాళ్ళు ఉండగా, వైసీపీ కండువా వాళ్ళ మెడలో ఉండగానే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అంటే ప్రతిదీ కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క స్వహస్తాల దస్తూరితోటి వీళ్ళకి పేపర్లు వచ్చాయి. దాని ప్రకారం వీళ్ళందరూ ఇష్టారీతిగా ప్రతిపక్ష నాయకులు బూతులు వ్యక్తిగత జీవితాల్లోకి చొప్పించి చొరబడి మరి బాత్రూముల్లో బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి చూసినట్లుగా మరి మాట్లాడి దారుణమైనటువంటి భాషని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిందన్నమాట వాస్తవం క్లియర్ గా. ఇది రూఢీ చేసింది మేం కాదు, వాళ్ళ పార్టీ నాయకులే. ఇవాళ కొత్తగా జారిపోయి పడిపోయిన తర్వాత లేదు లేదు మేము మంచోళ్ళం అని చెప్పేసి మాట్లాడాలన్నా సరే వాళ్ళు అది జరిగే పని కాదు. ఫస్ట్ ఇది. రెండోది, అందరూ రాజకీయంగా తిట్టుకుంటారు సార్. మా పార్టీ అధ్యక్షులు కూడా కొన్ని సందర్భాల్లో కోపంలో ఆవేశంలో వైసీపీ వాళ్ళను కూడా కొన్ని మాటలు అన్నారు. అది ఏంటి? విమర్శలు. కానీ ఇక్కడ ఏం జరిగింది పోసాని కృష్ణమురళి విషయంలో కొడతానన్నది కొడకల్లారా అన్నది విమర్శల. ఎంత ముచ్చటగా చెబుతున్నావు తల్లి నువ్వు. 100% చెప్పేది వినండి, నా టైం నాకు ఇవ్వండి. చంద్రబాబు నాయుడు కనిపిస్తే కాల్చి పారేయండి అన్న దాంతో కంపేర్ చేస్తే చాలా చిన్నవాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి వాడు. అలాగే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రచార సభలో వెళ్ళి లం కొడుక అని మాట్లాడిన దానికన్నా చాలా చిన్నవాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. ఇవన్నీ మీరు అధికారంలోకి రాకముందు మాట్లాడిన మాటలు. ఇవన్నీ అధికారంలోకి వచ్చాక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాయి అన్నమాట. డిఎన్ఏ టెస్టులాగా వెళ్ళిపోయింది మీ ప్రభుత్వం. రాజకీయ నాయకులతో డిఎన్ఏ టెస్టులాగా వెళ్ళిపోయింది మీ ప్రభుత్వం. అది మీరు నేర్పినటువంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి. మీరు ఇవాళ చేసిన తప్పులకు శిక్షలు పడుతూ ఉంటే గత ప్రభుత్వంలోనే మేము కేసులు పెట్టాం, మీరు కట్లా. అప్పుడు కట్టుంటే మీ ప్రభుత్వంలోనే హీరింగ్ వచ్చేవి. మీరు అప్పుడు చెప్పుకు మాట్లాడే మాటలన్నీ కూడా జనాలు వినేవాళ్ళు. కానీ మీ ప్రభుత్వంలో కేసులు కట్లా. అప్పటి నుంచి పోరాడుతుంటే మా ప్రభుత్వం వచ్చాక ఇవాళ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, ఇవాళ ఛార్జ్ షీట్లు పడ్డాయి. కాబట్టి ఎన్ని చోట్ల కేసులు పెట్టామో అన్ని చోట్ల వాళ్ళు తిప్పుతాం, బరాబర్ తిప్పుతాం. దాంట్లో తప్పే ఉంది. అది చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా. ప్రభుత్వానికి చట్టానికి ఏంటి సంబంధం? ఏంటి కాదు పవన్ కళ్యాణ్ గారి కళ్ళల్లో ఆనందం చూడడానికట్టి ఇదంతా? సార్ పవన్ కళ్యాణ్ గారి కళ్ళల్లో ఆనందం చూడాలి అని అనుకుంటే నిజంగానే రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాం సార్. వీళ్ళందరూ ఎందుకు సార్ అనవసరంగా? ఇవాళ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోయి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, అది నిజంగా నిజం. అడవి పందులు చేను మీద పడితే అవి తినే పంటలే కాకుండా ఎక్స్ట్రా పంటను కూడా నాశనం చేసి వెళ్ళిపోతాయి, ఎవరికి పనికి రాకుండా. అట్లాగే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి. అతన్ని తీసుకెళ్లి లోపల పెడితే ఫస్ట్ సగం రాష్ట్ర రాజకీయాలకు పట్టినటువంటి జాడ్యం వదిలిపోద్ది. కాబట్టి ఫస్ట్ ఆ పని చేస్తాం సార్. కానీ అది కుదరదు. ఎందుకంటే చట్టం ఎప్పుడు తన పరిధిలో తనే పని చేస్తుంది తప్ప వీళ్ళలాగా సొంతగా లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకొని పని చేయించే ఉద్దేశం మాకు లేదు. కాబట్టి ఎవరైతే తప్పు చేసినారో గతంలో, ఎవరి మీద అయితే ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయో, ఎఫ్ఐఆర్ మేము కట్టమని పెట్టినా సరే ఆ రోజు కట్టలేదు, వాళ్ళని మాత్రం ఇవాళ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్. ఓకే అనుష, ఏం జరుగుతుంది? ఎందుకు అంత కక్షపూరితంగా ఇబ్బందులు పెడుతున్నారట వంశీ గారిని, పోసాని గారిని? మరొక వైపు వైసీపీకి పాలేస్తే పావును పెంచినట్టే అని చెప్పి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే అంటాం. చాలా రాసుకున్నట్టున్నారు చిన్నప్పరెడ్డి గారు చెప్పినవన్నీ. మాట్లాడింది
కాదు సారీ చెన్నపరెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ ఉంది. మాట్లాడేసిన తర్వాత మాట్లాడమని చెప్పండి. ఎవరు ఆయనకు కొన్ని మాట్లాడరు, points ఎవరు ఉన్నాయి. మాట్లాడరు. ఎందుకంటే ఇద్దరు ఒకేసారి మాట్లాడితే మీ వాయిస్ అవ్వదు, నా వాయిస్ వినిపించదు. అందుకని నేను ఒకటే ఒక క్వశ్చన్ చెన్నపరెడ్డి గారిని స్ట్రైట్ గా అడుగుతానండి. పోసాని కృష్ణమురళి గారు అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడిన వీడియోస్ మా దగ్గర ఉన్నాయి. అన్పార్లమెంటరీ వర్డ్స్, వాటిని చెన్నపరెడ్డి గారు సమర్థిస్తారా, సమర్థించరా? ఒకటే మాట, ఒకటే క్వశ్చన్ సార్. మీరు చెప్పండి, సమర్థిస్తారా సమర్థించరా? దాని తర్వాత నేను డిబేట్ కంటిన్యూ చేస్తాను. మీరు మాట్లాడేటప్పుడు నేను డిస్టర్బ్ చేయను. మీరు మాట్లాడండి. నేను ఇచ్చాను సార్ టైము. లంబాష మాట్లాడిన వీడియోస్ మా దగ్గర టైం తీసుకోవడానికి లేదు ఇక్కడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైం వచ్చినప్పుడు వైఎస్ఆర్ ఇదిగో అన్ని రాసి పెట్టుకున్నా, అన్నిటికీ సమాధానం చెబుతాం. చెన్నపరెడ్డి గారు లంబాష మాట్లాడిన భాష ఉంది, ప్రెస్ మీట్లు పెట్టి, దాన్ని మీరు సమర్థిస్తారా లేదా? ఒక్క చిన్న పాయింట్ చెప్పండి, నాకు ఆన్సర్ కావాలి మీ దగ్గర నుంచి. ఆ సమయం వచ్చినప్పుడు విపులంగా అన్ని చెప్తా. నాకు అర్థమైంది సార్ ఆయన చెప్పడం. మీ సమయాన్ని చేయను. ఏం ఎడిపోయారండి? నేనున్నా కంగారు పడకండి. ఆయన చెప్పడం అర్థమైపోయింది నాకు చెప్పడం. సో సమర్థించినట్లయితే వంశీ కూడా ఇలాగే చెప్పారట. వాళ్ళు ఇంటరాగేట్ చెప్తే, బాబు ఏంటి పాప ఏం జరుగుతున్నదంటే నాకేం గుర్తులేదు, నాకు తెలియదు. అదృష్ట సినిమా 2వ సార్లు చూపించేటట్టు ఆయన. అదృష్టు మీరు కూడా అలాగే ఇప్పుడు ఏం మాట్లాడను, నాకేం తెలియదు, నేను ఇంకేం వినలేదు, అంతేనా సార్? నా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద మాట్లాడతాను సార్. అనిషా కంటిన్యూ. ఓకే సార్, కంటిన్యూ చేస్తా. పోసాని కృష్ణమురళి మాట్లాడింది ఏమి ప్రవచనాలు కాదు సార్. ప్రెస్ మీట్ ముందు కూర్చుని ప్రవచనాలు ఏం మాట్లాడలా. నిన్ను నీ కుటుంబాన్ని వ్యక్తిగతంగా నిన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటే ఆ రోజు ఉన్నది నీ ప్రభుత్వమే. సో నీ ప్రభుత్వానికి ఆ రోజు ఏం చెప్పాలి? నీ గవర్నమెంట్ ఉంది, నీ గవర్నమెంట్ పరిధిలో పనిచేస్తున్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి సాక్ష్యాధారాలతో సహా వెళ్ళి ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసి పడేసి, ఇదిగో అయ్యా నన్ను ఈ అకౌంట్ల నుంచి నన్ను తిడుతున్నారు, లేకపోతే పలానా నాయకులు నన్ను తిడుతున్నారు, నా కుటుంబాన్ని తిడుతున్నారు, కాబట్టి యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి బాధ్యతాయుతమైన అధికారంలో ఉన్న నాయకుడైతే, అంటే అప్పట్లో అధికారంలో ఉన్న నాయకుడైతే అయి ఉంటే కనుక ప్రవర్తించేవాడు. కానీ బాధ్యత లేకుండా, బాధ్యతారాహిత్యంగా ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి మనకు ఇమేజ్ ఉంది కదా, మనం కేవలం ప్రభుత్వాన్ని మనకు సపోర్ట్ ఉంది కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పైన కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు, ఇష్టారీతన లంబాష మాట్లాడితే దానికి యాక్షన్ ఈ రోజు తీసుకుంటుంటే, అయ్యయ్యో ఇది కక్షపూరిత రాజకీయాలు అంటే ఎట్ట చెన్నపరెడ్డి గారు? కాదు కదా, ఇట్స్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశాడు ఆయన. డెఫినెట్లీ పడాలి. అది రాజ్యాంగబద్ధంగా చేయలేదు ఆయన, రాజ్యాంగబద్ధంగా మాట్లాడలేదు ఆయన, అబ్యూజ్ మాట్లాడాడు. సో సమర్థించుకుంటూ పోతారా? ఇట్లా అబ్యూజ్ ని మీరు నార్మలైజ్ చేస్తారా? చెప్పండి, సమాజంలో మీరు అబ్యూజ్ ని నార్మలైజ్ చేస్తారా? మీ ప్రభుత్వంలో మీరున్నప్పుడు, మీ ప్రభుత్వ హయాంలో మెజారిటీ ఆఫ్ మీ నాయకులు బూతులు మాట్లాడారు. దానికి రిప్రికేషన్స్కి ఏమన్నా అవతల నుంచి వచ్చినప్పుడు అవి కూడా హై స్టాండర్డ్స్ నుంచి ఏ రోజు రాలేదు. మీ ప్రభుత్వంలో స్వయంగా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇలా స్టేట్లో ఒక ఇమేజ్ ఉన్న పోసాని కృష్ణమురళి లాంటి ఒక ఫిగర్ కావచ్చు, వీళ్ళందరూ బూతులు మాట్లాడేసి దానికి ఈరోజు యాక్షన్ తీసుకుంటుంటే, అయ్యయ్యో మమ్మల్ని ఏంటి ఇంత కష్టపెడుతున్నారు, ఇంత కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు కదా. ఆయనకి హెల్త్ బాగాలేదట, ఈ స్టేషన్లు తిప్పడం పెట్టి ఎక్కడ రాజపేట, ఎక్కడ నరసరావుపేట, పేట కలిసి వచ్చిందని తిప్పుతున్నారా ఏంటి రాష్ట్రం అంతాని? అర్మ గారు, రాజా ఇలా అనుకుంటూ తిట్టినప్పుడు మరి హెల్త్ ఏమైందండి? నాకు ఎక్కడో వస్తాయి సెగ్గట్లు, లేకపోతే నాకు కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి, లేకపోతే నాకు గుండె నొప్పి అప్పుడు తెలీదా మరి? దానికి అప్పుడు అంత ఎచ్చిపోయి పొగరెక్కిపోయి ఒళ్ళు మదం ఎక్కిపోయి మాట్లాడినప్పుడు దానికి సంబంధించి ప్రభుత్వాలు మారినప్పుడు మన పైన యాక్షన్ తీసుకుంటారు. మన కంట్రోల్లో ప్రజలకి ఏ రకంగా ఒకవేళ నువ్వు ఇబ్బందే పడి ఉండొచ్చు, నిన్ను ఇబ్బందే పెట్టుండొచ్చు, ఏ రకంగా నీ పైన ఇబ్బంది పెట్టాయో అప్పుడు ప్రతిపక్షాలు, ఇప్పుడు అధికార కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఏ రకంగా ఇబ్బంది పెట్టాయో చెప్పాలా? లేకపోతే లేదు నాకు నోరుంది కదా, లేకపోతే నాకు అధికారం అండ ఉంది కదా అని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతానంటే ఈరోజు ఇట్లానే పాపము ఇప్పుడు గుర్తొస్తాయి అనమాట. నాకు గుండె జబ్బు ఉంది, లేకపోతే నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, లేకపోతే నాకు లివర్ పోయింది అని చెప్పేసి ఇప్పుడు గుర్తొస్తాయి అనమాట. ఏం మాట్లాడుతున్నారు ఆయన? అక్కడ ఏదో పెద్ద నీతిమంతులాగా మేము ఏ తప్పులు చేయలేదు
చేసినట్లులాగా, అసలు తప్పు చేయకుండా ఇంట్లో సుద్దపూసల్లా కూర్చుంటే ఎమ్మెల్యే అరెస్ట్ చేసినట్లు మాట్లాడుతున్నారు ఆయన. ఇన్ని చేసి, ఇంత ఘోరం చేసి, ప్రతిపక్ష పార్టీల యొక్క అప్పుడు ప్రతిపక్ష పార్టీల యొక్క ఆఫీసుల్లోకి దూరి తగలబెట్టి గొడవ చేసి, మాకు కడుపు మండింది కాబట్టి మేము రాడ్లేసుకెళ్ళాము, మాకు కడుపు మండింది కాబట్టి ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దౌర్జన్యం చేస్తాం, దమనగాండ చేస్తామంటే ఎట్లా కుదురుతుంది? మీకంటూ మీ పార్టీకి ఒక గవర్నమెంట్లో ఉన్నప్పుడు, మీ గవర్నమెంట్కి ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నప్పుడు, ఒకవేళ నిజంగా ప్రతిపక్ష పార్టీలు తప్పే చేసినప్పుడు ఏ రకంగా ప్రభుత్వంలో ఉన్న నాయకులు బిహేవ్ చేయాలి? అట్లా బిహేవ్ చేశారండి వీళ్ళు. ఈ రోజు వచ్చి ఎందుకు ఇక్కడ విక్టిమ్ కార్డులు ప్లే చేస్తున్నారు? ఎవరిని ఉద్ధరించడానికి విక్టిమ్ కార్డులు ప్లే చేస్తున్నారు? అట్లా ఎవరైనా క్షమిస్తారా? సజ్జల గారి ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఆయన స్క్రిప్టులు రాసేవాడు ఏంటి? ఆయన స్క్రిప్టులు రాసిస్తారు? నిజమా ఇదంతా? ఎందుకు రాయడండి? రోజా మీకు డైరెక్ట్గా రోజా ఒక స్టేజ్ మీద నుంచుని ఆవిడకి సంబంధించిన మాటలు ఆవిడ మాట్లాడడానికి లేకపోతే స్పీచ్ ఇవ్వడానికి వెళ్తుంటే ఒక స్క్రిప్ట్ పంపించి ఇదిగో తిట్టమని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా అని చెప్పి, అది విజిబుల్గా ఉంది కదా, వీడియో విజిబుల్గానే ఉంది కదా, తిట్టమని పంపిస్తున్నాడని వీడియోనే ఉండింది అది. మరి దీనికి హైకమాండ్ నుంచే కదా ఆర్డర్స్ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్తాడు ఎవరిని తిట్టించాలో ఎవరిని తిట్టించద్దు అని చెప్పి, సజ్జల రామకృష్ణారెడ్డి దాని తాలూకా స్క్రిప్ట్ని తయారు చేసి వీళ్ళకి ఇస్తాడు. ఎందుకంటే ఎలానూ ప్రీవియస్గా జర్నలిస్ట్ అనుభవం ఉంది కాబట్టి, ఎడిటర్ అనుభవం ఉంది కాబట్టి, ఎవరు ఏ స్క్రిప్ట్ మాట్లాడాలి అనేది పాపం క్లియర్గా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది జగమెరిగిన సత్యం కదా వర్మ గారు. కొత్తగా అడుగుతారేంటి, అమాయకంగా అడుగుతారేంటి? జగమెరిగిన సత్యం. ఈ రోజు అందరూ బయటకు వచ్చిన వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం వల్లే కదా మేము ఇట్లా మాట్లాడామని చెప్పి చంపలేసుకుంటున్నారు. అంటే ఏంటి కారణం? ఎవరిని తిట్టాలి, ఎలా తిట్టాలి అని చెప్పి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే వెళ్ళింది. అది కాదనేది కాదు. కొడుకేమో సోషల్ మీడియాలో బూతులు తిట్టించేవాడు, తండ్రేమో ప్రెస్ మీట్లు పెట్టి నాయకులతో బూతులు తిట్టించేవాడు. మండల్లో ఈరోజు లోకేష్ గారు భయపడి ఆ లైవ్ ని ఆపేరట టెలికాస్ట్. ఎక్కడండి? ఎవరు? మండల్లో పాపం టెక్నికల్ గ్లిచ్లు వచ్చినా కూడా వీళ్ళు ఎలివేషన్లు వేసుకుంటే మేము ఏం చేయలేం. ఇంకా ఇప్పుడు ఇందాక ఈయన ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పుడు ఒక ఎలివేషన్ వేసుకున్నాడు. అసలు వీళ్ళు భయపడి ముందే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కనీసం కంటెస్ట్ కూడా చేయలేదు. మేమన్నా ఇంకా అపోజిషన్లో ఉన్నా కూడా ధైర్యంగా ఆ రోజు కంటెస్టెంట్లు నిలబెట్టాము, ధైర్యంగా పోరాడాము, గెలిచాము. వీళ్ళు కనీసం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అది వచ్చి ప్రజలు వేసే ఎలక్షన్సే కదా, అక్కడ వీళ్ళు కనీసం కంటెస్టెంట్లు నిలబెట్టలేదు. నిలబెట్టకుండా ఈరోజు ఉత్తరాంధ్ర ఏదో వెనకబడి ఉందాము అని చెప్పేసి చంకలు గుద్దుకుంటున్నారు, ఎత్తిపోయిందని చంకలు గుద్దుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు కావచ్చు, లేకపోతే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కావచ్చు, ఈ రోజు గెలిచే పరిస్థితి ఉంది. 2 ఎమ్మెల్సీలు గెలిచే పరిస్థితిలో ఉన్నాం మేము. కనీసం అది కన్సిడర్ కూడా చేయట్లేదు. ఎక్కడో ఒక చోట ఓటమి పాలైందని చంకలు గుద్దుకుంటున్నారు. వాళ్ళు ఎమ్మెల్సీలు గెలిచిన దగ్గర మీ మిత్రులు ఏదో అడుగుతున్నారు చూడండి, మీ పాత మిత్రులు కాంగ్రెస్ మిత్రులు ఏదో అడుగుతున్నారు చూడండి, మీరు అంతా ఒకటే కదా ఏదో అడుగుతున్నారు చూడమ్మా. మీరు ఆయన ఒకటి అవుతారు కానీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ఎందుకు ఒకటి అవుతుందండి? మేమేదో మీకు సపోర్ట్ చేద్దాం అనుకుంటాం, మీ కాదురెడ్డి గారు మేమేదో మీకు సపోర్ట్ చేయాలనుకుంటాం, మీ కాలు మీరే తీసుకుంటారు, ఇంకెవరు తీయాల్సిన అవసరం లేదు సార్. అసలు తెలంగాణలో తెలుగుదేశం కాంగ్రెస్ ఖచ్చితంగా కలిసి పోటీ చేసింది కదా. మేమేదో మీకు సపోర్ట్ చేద్దాం అనుకుంటాం, మిమ్మల్ని లేపుదాం అనుకుంటాం. సరే వాళ్ళిద్దరు మహిళలు మీ మీద ఎక్కుతున్నారు కదా, మేము కొద్దిగా మీకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే మీరు వచ్చి మీ గాలి మీరే తీసుకుంటున్నారు. ఇంకేంది సార్, ఇంకా ఒకళ్ళు మీ గాలి తీయాల్సిన అవసరం లేదు, మీ గాలి మీరే తీసుకుంటున్నారు. కాదండి, అనుష గారు ఏమడిగారు, అతను తిట్టిన తిట్లు అనేది మీరు విన్నారా, మీరు సమర్థిస్తున్నారంటే ఎస్ అంటే ఎస్ చెప్పండి, నో నో చెప్పండి, ఏదో చెప్పొచ్చు కదా. మా అన్నకి తెలుసు కదా, మనం తిప్పాం మాట్లాడుకోండి, మనకి తెలుసు, కొంచెం మనకు తెలుసు కదా. ఏంటండి వినపట్ల అందరికీ కలిపి మీరు కూడా మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా అరుణ గారు దాని మీద మాట్లాడతాను. అందరూ ఖచ్చితంగా సమాధానం చెబుతా. ఏం తక్కువ పనిలే. తగ్గేదేలే అంటారా? తగ్గేదేలే అసలు. మీ అన్న కూడా అలా ఉంటే బాగుండేది సార్. మా అన్న ఎప్పటికీ తగ్గేదేలే. మీకు నచ్చట్లే, కాంగ్రెస్ పార్టీని అధపాతాళానికి తొక్కాడు కదా, జనాలు మిమ్మల్ని తొక్కారు. ఇంకా మీకు బుద్ధి రాలా, ఇంకా రియలైజేషన్ రాలా, రాజకీయం ఎలా చేయాలని రాలా, మీకేమి రాకుండా నోటుకొచ్చి అదే కూతురు అదే ఎలివేషన్ అదే మాటలు మాట్లాడుతున్నారు. వైరస్ జనాలు మనకెందుకు 11 సీట్లు ఇచ్చారు, మనం చేసిన తప్పేంటి, మనం ఎక్కడ రాంగ్ చేసాం, ఏం చేసామేంటి అని ఇప్పటికీ మీకు రియలైజేషన్ రాకుండా ఆ పార్టీని అంటే ఈ పార్టీని అంటే వాళ్ళ మెంబర్తే మీకేమొచ్చింది, వాళ్ళ కూటమి అభ్యర్థి నిలబెట్టారు, ముందు మీరు నిలబెట్టారా? వాళ్ళు ఓడిపోయారు, మీరు సంకలేసుకుంటారు, మీ అన్న ముందు నిలబెట్టలేకపోయారు కదా, దాని గురించి మీరేం మాట్లాడతారు? అది ఆన్సర్ చేయండి సార్. ఇంకపోతే పోసారి గురించి మాట్లాడుతున్నారు,
అసలు దేన్ని ప్రచారం అంటారు, లేదు దేన్ని బూతులు తిట్టించమంటారు? కనీసం మీరు తెలియకుండా ఎలా మాట్లాడుతున్నారు? పోసాని గారు వైసీపీ గురించి ప్రచారం చేశారా? వైసీపీని అడ్డం పెట్టుకుని తిట్టారా? అది కూడా మీకు తెలియట్లేదు సార్. ప్రచారం అంటే గ్రౌండ్ లెవెల్లో తిరుగుతా, ఇంటింటికి తిరుగుతా, మేము ఈ మంచి చేయబోతున్నాం, ఈ మంచి చేసాం, ఇంకోసారి మా ఎమ్మెల్యే గెలిపించండి, ఇంకోసారి మా పార్టీకి అవకాశం ఇవ్వండి అని చెప్పాల్సింది పోయి అలా చెప్పేదాన్ని ప్రచారం అంటారు సార్. స్టేజ్ ముందుకు వచ్చి లేదా మీడియా ముందుకు వచ్చి ఇంకో దాని గురించి, అమ్మల గురించి, అక్కల గురించి, తల్లుల గురించి ఇలా తిట్టుకుంటా పోతే దాని ప్రచారం అంటారా? అలా మీరు దాన్ని ప్రచారం అన్నారు కాబట్టే మీకు 11 ఇచ్చారు. ఎవరు సార్ ఫిలిం ఇండస్ట్రీలో మీకు ఎవరు సపోర్ట్ చేశారు? ఫిలిం ఇండస్ట్రీలో మీకు ఎవరు సపోర్ట్ చేశారు? మహా అయితే పోసాని సపోర్ట్ చేశారు, తర్వాత ఆలీ సపోర్ట్ చేశారు. ఆలీ పారిపోతుంది కదా, పోసాని కూడా నా వల్ల కదా పారిపోయాడు కదా. పారిపోయినంత మాత్రం కుదిరితే ఏంటి? ఏదో మీకు సపోర్ట్ చేస్తాను కేసు పోసానే నేను తిట్టలేను, నా వల్ల కదరా బాబు అని చెప్పి ఆయన రాజీనామా చేసి వైసీపీకి నాకు రాజకీయాలు వద్దని దాక్కున్నాక ఆయన తీసుకొచ్చి జైల్లో వేశారు. ఇంకా ఆయన మీకు సపోర్ట్ ఎవరు ఉన్నాడు ఇప్పుడు? ఆయన కూడా మీ గురించి తెలిసే ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా వైసీపీ జీవితంలో రాదు, ఇంకా నేను దీన్ని సపోర్ట్ చేయట్లేను, నేను తిట్టలేను, నా వల్ల కదా ఆయన వెళ్ళిపోయాడు కదా. ఈరోజు ప్రతి నాయకులు వెళ్ళిపోతున్నారు. సరే మీరు ఏ రోజన్నా పార్టీ ఆఫీస్లో, మీ తాడేపల్లి పార్టీ ఆఫీస్లో ఉండి మీరు ప్రెస్ మీట్ పెట్టారా? చెప్పండి, ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా? పెట్టలా. మరి పెట్టకపోతే మీకు ఎలా తెలిసింది స్క్రిప్ట్ ఇస్తున్నారు లేదని చెప్పి? ఆ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు మేము ఏం మాట్లాడాలి, ఎలా తిట్టాలి, ఏ తిట్టు ఎలా పలకాలి, ఏ సిచ్యువేషన్ ఏ టెంపోలో పలకాలి ఏందని ప్రతిదీ వాళ్ళు వచ్చి బయట చెప్తున్నారు కదా మీ వైసీపీ వాళ్ళే. నిన్న కాక మొన్న డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, ఆయన ఎక్స్ మినిస్టర్, ఆయన అదే చెప్తున్నారు. ఐ థింక్ 1 month క్రితం జాయిన్ అయ్యారు నెల్లూరులో ఒక రెడ్డి గారు, చంద్రశేఖర్ సంథింగ్ ఒక రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఆయన బయటకు వచ్చి అదే చెప్తున్నాడు, మమ్మల్ని పొద్దుగులు తిట్టమంటున్నారు. తిట్టేదాన్ని ప్రెస్ మీట్ అని ఎందుకంటారు సార్? నాకు అర్థం కాదు. ఆ తిట్టడాల గురించి మనం ఇక్కడికి వచ్చి ప్రజల గురించి మాట్లాడుతుంది. మీది ఒక రాజకీయ పార్టీ, మళ్ళీ దాని గురించి మేము మాట్లాడాలి. ఇంకా చెప్పండి ఇంకా. రైట్, ఓకే. ఏ నర్సరావుపేట తీసుకెళ్ళమంటే పీటీ వారెంట్ అంటే ఇంక లిట్టి బస్సులు బయటకు వచ్చే సూచనలు ఏం కనిపించట్లేదా వాతావరణం? సార్ ఇంకా ఇంకొక మాట సార్, వీళ్ళు చెప్తున్నారు ఇంకా ఇప్పటికి కూడా వీళ్ళకి రిలయేషన్ రాలా. పోసాని గారు చేసిన తప్పే, ఈ ఒక్కసారికి వదిలిపెట్టండి, రేపు డాన్స్ అలా తిట్టడు, మా ఏ నాయకుడు తిట్టకుండా మేము ప్రెస్ మీట్ వదులుతాం, ఎవరన్నా అలా తిడితే పార్టీ నుంచి బహిష్కరిస్తాం అని చెప్పి ఇప్పటికైనా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారా? ఇప్పటికో స్టేట్మెంట్ ఇవ్వలేదు సార్. స్టేట్మెంట్ ఇవ్వకపోను ఏం చెబుతున్నారు పోసాని గారి నుంచి? ఓడగాతే 32 కేసులు. మీకేమైందయ్యా? మీ ఆవిడ ఎడుతుందా? వాళ్ళ ఆవిడ ఎడుతుంది, వాళ్ళ పిల్లలు ఎడుతున్నాడు, పోసాని ఎడుతున్నాడు. ఇంకా కేసులు పెట్టుకొని మాట్లాడతారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎడుతున్నారు. మీకేం తెలుసా బాధ? మీ అన్న అరెస్ట్ అవుతానో, మీ సజ్జల అరెస్ట్ అవుతానో, పిల్ల సజ్జల అరెస్ట్ అవుతానో, లేదా మీరు అరెస్ట్ అవుతానో మీకేం తెలిసిందా బాధ? జైల్లో ఉంటే ఎంత నరకంగా ఉంటుందో, ఎంత బాధగా ఉంటుందో వాళ్ళకి తెలిసిందా? మీకేం తెలిసింది? నాకు అర్థం కాదు. ఇంకా వీళ్ళు అదే చెప్తున్నారు సార్. వీళ్ళ లాయర్ ఎవరో ఉన్నాడు, పనుగోలు సుధాకరు, నాకు అర్థం కాదు ఆ లాయర్ని ఎందుకు పెట్టుకున్నారో ఇప్పటికీ అర్థం కాదు. 3 నెలల జైలు శిక్ష పడేది మామూలుగా అయితే, ఆయన పెట్టుకుని వాదించిన వాళ్ళు 3 ఏళ్ళు జైలు శిక్ష పడింది. అది మీరు అర్థం చేసుకోండి. కొంతమంది జడ్జీలు సార్ ఆ ఫేసులు చూస్తే కూడా, నిజంగా ఆ ఫేసులు చూస్తే వీళ్ళకి బెయిల్ ఇవ్వాలి లేదో వద్దని ఆలోచిస్తున్నారు. అలా మాట్లాడుతున్నారండి మీ లాయర్లు. అసలు ఏంటి చిన్నప్పటి గారు కనీసం ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? పోసాని నా తప్పైపోయింది, నాకు క్షమించండి స్వామి అని ఒప్పుకున్నాడు. మరి మీరెందుకు ఒప్పుకోట్లా? దొంగే ఒప్పుకున్నాడు, తిట్టినట్నే ఒప్పుకున్నాడు, మరి మీరెందుకు ఒప్పుకోట్లా? ఒప్పుకొని పోని ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీరు అలాంటిది బూతులు పడే చూడండి. నర్సాపేట ఎందుకు తీసుకెళ్తున్నారంటే పక్కన చిలకూరుపేటలో మా విడతల రజనీ గారు ఉన్నారులేండి. బహుశా ఇంతకుముందు అతను కూడా అక్కడే పోటీ చేశాడు ఒకసారి చిలకూరుపేట. ఆమె రేప మాప వచ్చి పరామర్శించుదాం అనుకో, నేను తిప్పాలి సార్. ఈయన గట్టిగా తిప్పితేనే ఇలాంటి వాళ్ళకి ఇంకొకరికి సిగ్గు వచ్చింది, ఇంకోసారి బయటకు వచ్చి తిట్టుకొని ఉంటారు. ఇంకపోతే మా సోదరి మనులు మాట్లాడుతున్నారు కదా, ఓకే పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, మీరు కేసు పెట్టారు, బాగానే ఉంది. లేదా చంద్రబాబు గారిని తిట్టారు, మీరు కేసు పెట్టారు, బాగానే ఉంది. మరి అలాగే ప్రతి ఒక్కరి మీద కేసులు పెడితే వాళ్ళ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? మా శర్మం గారి మీద తిట్టినప్పుడు ఆమె ఇచ్చింది సార్, ఇస్తే ఏం చేశారు? జస్ట్ పిఏతోనే అరెస్ట్ చేసి మీరు ఆగిపోయారు తప్పించి ఆ పోస్టులు ఎక్కడ వస్తుంది? అవినాష్ రెడ్డి ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్ వస్తున్నారు. ఎందుకు ఇంతవరకు ఇన్ని నెలలు అవుతున్నాయి? ఎందుకు ఆ పెద్ద తలకాయలు మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మీ అన్ననో లేదా మీ సార్ని తిడితేనే మీకు కోపం వచ్చిందా? లేదా మీ అధ్యక్షులు తిడితే మీకు కోపం వచ్చిందా? మిగిలిన వాళ్ళు జనాలు కాదా? మీరు వాళ్ళకి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లా? దాని మీద కూడా మీరు స్పందించాల్సి ఉందండి. చిన్నప్పటి గారు సార్, జనసేన నేతలు ఉచిత సలహాలు మాని వారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా వాళ్ళు వాళ్ళ అధినాయకులకి చెప్పి ఈ రాక్షస రాజ్యాన్ని నుంచి ప్రజలను బయటపడేసే విధంగా ఏమన్నా ఉచిత సలహాలు వాళ్ళకి ఇస్తే ఇచ్చుకోమనండి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాము, కానీ వాళ్ళు మారలేదు. ఈ సుభాషితాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏం పార్టీకి చిన్నప్పటి గారు మీరు అంత వేరే సీరియస్ పార్టీల నుంచి కాదండి, చిన్నప్పటి గారు మీరే నేర్చుకోవాల్సిన మాట్లాడితే అవసరం కదా లేదు. నిమిషం, మీరు అంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేట్లుగా చెప్తుంటే ఆవిడ అరుణ ఏంటి అలా నవ్వుకుంటా ఉంటారు? వీళ్ళు మారలే, వీళ్ళ బుద్ధి ఇచ్చారు సార్. ఓటమి గురించి సార్ వాళ్ళ బాధ అరుణ గారు. ఓటమి ఏం మాట్లాడాలా ఏం చెప్పాలన్న దాని మీద వాళ్ళకి ఏం అర్థం కాక ఏదో ఆ డైవర్ట్ పాలిటిక్స్ లో పడి కొట్టుకొని పోతుంది వ్యవహారం అన్న దాని మీద వాళ్ళు సంతోషపడతా ఉన్నారు. వాళ్ళు సంతోషపడియండి. వాళ్ళేదో అలాగే మీరు మారాలి. ఉండవల్లి అనూష- చెప్పండి. అలాగే ఉండవల్లి అనూష గారు మీకు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినటువంటి మాటలు మంచి బాగా వినపడి, పట్టాభి మాట్లాడినటువంటి ఒక ముఖ్యమంత్రి గారిని పట్టాభి గారు మాట్లాడినటువంటి మాటలు బాగా సుభాషితాలుగా మాట్లాడినట్టుగా వినపడి ఉన్నట్టయితే అవన్నిటిని కూడా మీకు ఇదిగో ఒక పెన్ డ్రైవ్ ఇస్తా, ఇవన్నీ కూడా రాజుని అన్ని కూడా వాళ్ళు మాట్లాడిన అన్ని కూడా మీకు అందరు కూడా మీరు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఎలాగో ఎక్కొట్టారు కదా. చిన్నప్పటి గారు అనవసరంగా మీరు చూపించారు, ఇచ్చేయండి అంటున్నారు. పంపిస్తాం. పొద్దున్నే సుప్రభాతం ఎలా వింటామో అలాగే శుభ్రంగా అవి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా విని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటివి ఇవన్నీ కూడా పెద్దగా బూతులుగా లేవు, కొంచెం బూతులుగానే ఉన్నాయి కాబట్టి అవి వినొచ్చు అన్నంత సుప్రభాతంగా వింటానంటే మీ అందరు కూడా తప్పకుండా పెన్ డ్రైవ్లు పంపిస్తానమ్మా. ఖచ్చితంగా అవన్నీ 1 గంట కూడా చాలు ఆ బూతులు వినడానికి. ఖచ్చితంగా అవన్నీ తప్పులా కాదా మీరు ఒక్కసారి చెప్పినట్టయితే మేము కూడా మా చెవులారా వింటాం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పా కాదా, పట్టాభి గారు మాట్లాడింది తప్పా కాదా ఒకసారి చెప్పమ్మా. నన్నే చెప్పమన్నారు చిన్నప్పరెడ్డి గారు. పట్టాభి గారు ఏమన్నారు ఒకసారి చెప్పండి. ఆయన మాట, ఆయన ఏదో ఒక వర్డ్ వాడారు, ఆయన నేను మర్చిపోయినది. మనం సీఎం గారు కూడా చెప్పుకున్నారు, గుర్తుంటే ఎవరైనా గుర్తు చేయండి. అదే మీరు చెప్పండి నాగార్జున గారు చెప్పండి. డికే బోస్ అన్నారంట సార్. ఆ పదానికి ఆయన అన్నాక ఆయన జనరల్ గా ప్రెస్ మీట్ పెట్టి అనింది సజ్జల రామకృష్ణారెడ్డిని. ఫస్ట్ ఆ ప్రెస్ మీట్ అంతా వీళ్ళు సరిగ్గా చూసారో లేదో నాకు తెలియదు కానీ సజ్జల రామకృష్ణారెడ్డిని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోలీస్ అకాడమీ పోలీస్ ట్రైనింగ్ సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ ఉండింది, అక్కడ పెద్ద మీటింగ్ పోలీసు అమరవీరుల సంస్మరణ సభ, పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో నన్నన్నాడు అన్నారు. అసలు అనిందే తిని కాదు. ఫస్ట్ మొత్తం వినండి సార్. ఇంకొకటి డీకే బోస్ అనగానే నేను వెళ్ళి గూగుల్ చేశాను సార్. గూగుల్ చేస్తే వరుసగా రోజా గారు వీడియోలు వచ్చినాయి అన్ని జబర్దస్త్లో. భలే నవ్వుకుంటుంది. పోనీ దీని అర్థం ఏంటా అని ఇంకా గూగుల్ చేశా. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అర్థం నాకు కనిపించలేదు సార్. ఎక్కడ అదేందో కానీ నాకు అర్థం కాదు. ఆ బూత్ ఏదైతే డీకే బోస్ అని ఉందో అది బూతే అయితే కనుక సినిమాల్లో వాడారు సెన్సారేలా, షోస్ లో వాడారు సెన్సారేలా, ఆఖరికి నేను గూగుల్ చేస్తే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో ఆ మీనింగ్ ఇవ్వలేదు సార్. జగన్మోహన్ చిన్నప్పటి వినాలండి. చిన్నప్పటి గారు వినాలి. వింటున్నారా? ఒక్క నిమిషం అనుష 1 minute. ఒక్క నిమిషం వెయిట్. చిన్నప్పటి గారు ఏమండి, మీకు నేను అవకాశం ఇచ్చినప్పుడు ఆవిడికి మీరు పాస్ చేస్తారేంటి? మీకేం లేవో మాట్లాడడానికి సార్? అంటే అంతకు ముందు మీరు మాట్లాడని మీరు అవునా కాదా సరే అయిపోయింది కదా, మీరు మాట్లాడండి. మీరు చెప్పండి ఏంటి పరిస్థితి కాదు ఏంటి. ఒక పక్క విజయమ్మ గారు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారట, షాక్ ఇచ్చారట భారతి గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ సరస్వతి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు మాట్లాడినా షాక్, కరెంట్ షాక్, ఆ షాక్ ఈ షాక్. ఏంది సార్ షాకు? తల్లి కొడుకులు అన్నా చెల్లెళ్ళు ఆస్తుల విషయాలు అన్ని కుటుంబాల్లో ఉండేటటువంటి విషయాలే. ఇవాళ తల్లి నాది ఆస్తి అందనుకో, ఆమె పేరు మీద ఉంటే ఆమెదే అవుతుంది ఆస్తి. అది చెల్లెల పేరు మీద ఉందనుకోండి, చెల్లెలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిదే అయితే. కాగితాలు ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళదే కదా. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఏంది నాకు అర్థం కాదు సార్. ఏముంటది సార్? కుటుంబ సభ్యులు చిన్న విషయాల మీద ఏయో అపోహలు ఇట్లాంటి వాటి మీద ఏదన్నా వచ్చి ఉండొచ్చు. ఉంటే వారు కూర్చొని మాట్లాడుకుంటారు.
జరిగే రోజున వాళ్ళ కుటుంబ వ్యవస్థలో మాట్లాడుకొని సరి కాదు, చేసుకుంటారు. మరొకటి కొద్దిసేపటి క్రితమే వినండి ఇదే చిన్నప్పటి కదా గారు, జరిగేది. మరొక బ్రేకింగ్ న్యూస్ చెప్తాను. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక గంట సేపు పర్సనల్గా ఇద్దరు చర్చించుకున్నారట కొన్ని అంశాల మీద. ఏవైనా పెద్దిరెడ్డి గారిని ఎలా అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఇబ్బంది పెట్టాలి, కార్యకర్తలు ఎలా బయటికి రాకుండా చేయాలి, ఇది కదా వాళ్ళు మాట్లాడేది. వాళ్ళు ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుద్దాం బాబు, నువ్వు చెప్పిన మాటలన్నీ నేను నమ్మి నేను కొత్తోడినయ్యి నేను 100 హామీలు నేను కూడా తానా అంటే తందానా అన్నాను, ఇవాళ నాకు ఇబ్బందిగా ఉంటుంది నేను చెప్పాలంటే వాటి గురించి చెప్పయ్యా అని చెప్పేసి అడగాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎలా మసిపూసి మారేడుకాయ చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాల్ని గంటల సేపు కూర్చొని మాట్లాడుకుంటున్నారా సార్? ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా మాట్లాడుకుంటున్నారు. మరి దేని గురించి మాట్లాడుతున్నారో కూడా మరి మనకు తెలియాలా? ఏమండి వాళ్ళు డౌట్ పడుతున్నట్టుగా ఇదేదో కొద్దిగా తేడాగానే ఉన్నదండి. ఇంకా మీ కోవట్లలో అక్కడ ఉన్నట్టున్నారు, సీసీ కెమెరాలు అవి పెట్టారు ఏంటి, అక్కడ ఏం జరిగిందో మీరే చెప్పేస్తున్నారు. అరుణ గారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘంగా గంట సేపు చర్చించుకున్నారట. ఎక్కువగా వినిపించేది ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు అవి వెళ్తున్నాయి కాబట్టి ఒకటి రిజల్ట్, మరొక వైపు నాగబాబు గారికి కూడా ఆవిర్భావ దినోత్సవం ముందే ఆయనకి ఏ పదవి ఇవ్వాలి, ఏ శాఖ ఇవ్వాలని కూడా చర్చించుకుంటున్నారు అని. మరొక వైపు మీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చాలా బిజీగా ఉంటున్నట్టున్నారు. సార్ మొదటిది ఇద్దరు నాయకులు ఏం మాట్లాడుకున్నారు అనేది కేవలం ఆ కెమెరామెన్ ఫోటో తీసేంత వరకు ఫోటోకే పోజులు ఇస్తారు. తర్వాత అతను కూడా బయటికి పంపించిన తర్వాత ఈవెన్ పిఎల్ కూడా లేకుండా మాట్లాడుకుంటారు సార్. చిన్నప్పరెడ్డి గారు మొత్తం చెప్పారు అక్కడ ఏం జరుగుతుందో. దానికే వస్తున్నాను సార్, ఆ విషయానికే వస్తున్నాను. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కలిసినా సరే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అన్న విషయం వాళ్ళకన్నా కూడా ఎక్కువ వీళ్ళే ఊహించేసి గతంలో పెద్ద పెద్ద రాతలు సాక్షి ఛానల్లో పేపర్లో రాసినటువంటి విషయం మనం చూసాము. తర్వాత ఫర్దర్ గా జరిగినటువంటి సన్నివేశాలన్నీ కూడా మీకు తెలుసు, మాకు తెలుసు. ఒక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కానివ్వండి, ఆ తర్వాత కలిసినప్పుడు కానివ్వండి, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ లో బయటకు రానివ్వకుండా సరౌండింగ్ చేసినప్పుడు కానివ్వండి, ఆ తర్వాత కలిసిన మీటింగ్ లో కానివ్వండి, ప్రతిదీ కూడా వీళ్ళు ఊహించి రాశారు సార్. అక్కడ మాట్లాడుకున్న మాటలు మాత్రం కంప్లీట్ గా వేరు. ఇవాళ కూడా సేమ్ అదే స్ట్రాటజీ ఫాలో అవుతాను. ఎందుకంటే మీరు అడుగుతున్నారు నవ్వుతున్నారు ఎందుకు నేను ఎందుకు నవ్వుతున్నాను అంటే, ఓడిపోక ముందు గెలుపులో ఉన్నప్పుడు సేమ్ ఇదే పద్ధతి అవలంబించారు సార్. ఇలాగే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అయినా పందా మార్చుకోకుండా అదే కంటిన్యూ చేస్తుంటే ఆహా మళ్ళీ 29లో కూడా ఓడిపోతారు వీళ్ళు చాలు అని చెప్పేసి నవ్వుకుంటున్నాను సార్ నేను. అది నా నవ్వుకు అర్థం. మార్పు రాకపోతే, ఓటమికి కారణాలు ఏంటి అని తెలుసుకోకపోతే, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఇంకెట్లా సరే వీళ్ళు కనీసం మినిమం పోటీ కూడా ఇచ్చే సిచ్యువేషన్ లేదు మాకు. అందుకే నవ్వుకుంటున్నాను నిన్న అక్కడి నుంచి. ఇంకోటి అడగాలనుకుంటున్నాను చిన్నప్పటి అన్న ఇంత కండ వైపు మారుతున్నావు తొందరగా చెప్పు, ఫస్ట్ ఏ కండ ఒకటి చెప్పు నాకు. ముందు నుంచి అదే క్యూరియాసిటీగా ఉంది, అడగాలని. ఎందుకంటే అందరూ నాతో పాటు ఇదే ప్యానెల్ లో వైసీపీ జెండా వేసుకుని తిట్టిన వాళ్ళందరూ వాళ్ళు మళ్ళీ జెండాలు మార్చి నా కో ప్యానలిస్టులు అవుతున్నారు. అంత డెకరేషన్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గర్వంగా కప్పుకొని తిరుగుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొస్తాం. ఖచ్చితంగా మీ హామీలన్నింటినీ పనిచేపించే విధంగా ఈ ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. అంతేగాని కండవాళ్ళు మార్చొచ్చు, నాయకులు భయపడవచ్చు. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపెట్టలేరు, కండవాళ్ళు మార్పించలేరు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ఈ కండవా పట్టుకునే తిరుగుతాం. మేము ఇచ్చిన హామీలన్నిటిని మేము నెరవేర్చాం కాబట్టి ప్రజల దగ్గరకు పోయి మేము అడుగుతాం, మేము ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాం, ఇదిగో తెలుగుదేశం కూటమి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తుంగలో తొక్కిందని చెప్పేసి ఇవాళ బజార్లో చెప్పుకుంటున్నారు. ఏ చిల్లర కొట్టుకెళ్ళు, ఏ జిరాక్స్ షాప్కి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, ప్రజలకి ఒక్క హామీ అంటే ఒక్కటి కూడా చక్కగా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. చక్కగా రావటం, మీరు బ్రహ్మాండంగా మాట్లాడటం, సరదాగా నవ్వుకోవటం, టీడీపీ జనసేన అందరు కలిసి ముచ్చట్లాడుకోవటం అను పోవటం తప్పితే ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కానీ సంక్షేమం అనేది కానీ రెండిటిని పక్కన పెట్టేసి 1,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఇంతవరకు ఆ 1,30,000 కోట్ల రూపాయలు ఒక్కరికన్నా ఎట్లా నేలకు టచ్ చూపించారమ్మా? ప్రజలకి పేదోడికి ఒక్క నేలకన్నా టచ్ చూపించారా? ఏమి లేదా? 1,30,000 కోట్లు ఏమైందో తెలియదు.
చిన్నపరెడ్డి అన్న గారు కొంచెం మంచినీళ్ళు తాగండి. ఇదిగోండి చూడండి ఒకసారి. ఒక్క 5 ఏళ్ల నిమిషం. పాటు మీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైనటువంటి రహదారుల నిర్మాణానికి నిన్న కోట్ల అచ్చెన్నాయుడు రూపాయలు గారు వెచ్చించి మరి నేను 5 ఇందాక సార్లు మీరన్నా మంత్రిగా అభివృద్ధి నేను ఏంటి అని 5 సార్లు చెప్పేసి మీ దృష్టిలో అభివృద్ధి అంటే అన్నగారు గోడలకు రంగులు వేసుకోవడమేమో. మీ అన్నగారు దృష్టిలో అభివృద్ధి అంటే గోడలకు నిన్నటికి రంగులు నిన్న వేయడం అయి ఉండొచ్చు. మా అచ్చెన్నాయుడు దృష్టిలో గారు అభివృద్ధి అసెంబ్లీలో అంటే నేను రోడ్లు 5 వేయడం, సార్లు ఎమ్మెల్యేగా ప్రాజెక్టులు కట్టడం. చేశాను. మేము ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలకు సేవ చేద్దామని వచ్చాను. ఇప్పుడు మేము చేయలేక సతికల పడుతున్నామని చెప్పేసి నిండు సభలో మాట్లాడాడమ్మా. మీరు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అర్థం ఎలా చేయొచ్చు అంటే సంపద ఎలా సృష్టించడమో మాకు తెలుసు. మీరు మాకు చెప్పాల్సిన పని లేదు అని చెప్పేసి అది తెలియక పవన్ కళ్యాణ్ గారు అది మోసుకుంటా తిరిగారు. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్తే పవన్ కళ్యాణ్ గారు 5 సార్లు చెప్పి, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్తే పవన్ కళ్యాణ్ గారు 5 సార్లు చెప్పి ప్రజల్లోకి చొప్పించి ఈ రోజు ఇచ్చిన హామీలన్నింటినీ ఎగ్గొట్టడం కోసం ఇలా బాగా ఇద్దరు కూర్చొని గంటలు ముచ్చట చేసుకుంటే ఏ రకంగా ఎగ్గొట్టాలా, ఏం చేయాలా, ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా ఉండాలంటే నువ్వేం మాట్లాడాలి, నేనేం మాట్లాడాలి, ప్రజల్ని ఎలా కన్ఫ్యూజ్ చేయాలి, వీటన్నిటి గురించి కదమ్మా మాట్లాడేది. ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఒక్క మాట సరే, సరే, ఇచ్చిన ఓకే. ఒక్క ఓకే, statement మాట్లాడండి, ఇచ్చేటటువంటి పరిస్థితి ఉందా? అయిపోతే ఇంక నేను మాట్లాడతా. ఓకే, మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఇదిగోండి మీరు చెప్పినటువంటి అదే సూపర్ 6 నిధులకి మీరు సంవత్సరం టైం తీసుకుంటే మా ప్రభుత్వం ఇంకా సంవత్సరం పూర్తి కాకముందే బడ్జెట్ లో నిధులు కేటాయించి తల్లికి వందనానికి ఎంత, దీపం పథకానికి ఎంత, అలాగే అన్నదాత పథకానికి ఎంత అని క్లియర్ గా బడ్జెట్ లో అలాకేట్ చేసి మరీ చెప్పింది. ఇది మా ప్రభుత్వం సంక్షేమం గురించి ఆలోచించే విధానం. అలాగే మీరు కనీసం మీ నాయకుడి యొక్క తండ్రి గారి పేరుతో పెట్టుకున్నట్టు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కూడా నిధులు ఇవ్వకపోతే ఉన్న సేవలను కూడా ఎత్తేసి హాస్పిటల్స్ తెల్ల జెండా చూపిస్తే మేము చెయ్యం ఇంక ఈ సర్వీసులు, మాకు ఫండ్స్ రావట్లేదు గవర్నమెంట్ నుంచి అని చెప్పేసి ఈ రోజు మా ప్రభుత్వం వచ్చాక ఎన్టీఆర్ హెల్త్ కి నిధులు రిలీజ్ చేయడంతో పాటు ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తుంది. ఇది అభివృద్ధి అంటే, ఇది సంక్షేమం అంటే. గోడలకు రంగులు వేయడం, సిక్కిల మీద చిక్కడ మొహాలు వేయడం, గోడలకు చిక్కర్ వేయడం, ఇది కాదు అభివృద్ధి అంటే మీ దృష్టిలో. అలాగే నువ్వు 5 సంవత్సరాల పాటు ఒక్క రోడ్ వేసి చూపించండి రా బాబో అని చెప్పి ముత్తుకున్నా సరే ఎక్కడా కనీసం ప్యాచ్ వర్క్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. కానీ ఈ రోజు నగరాలను కలుపుతున్న రహదారులతో పాటు పట్టణాల్లో కూడా CC చూసుకోండి. ఇది విత్ క్యాల్కులేషన్స్ తో మాట్లాడట్లేదు. చెప్పండి. ఒక్క నిమిషం, మీరేమనుకోకపోతే నేను నా మొబైల్లో నుంచి తీయాత కాదు కాబట్టి నేను ముందుగానే మీకు ఒక వీడియో పంపించాను. మీ మొబైల్ ఒక్కసారి ఆన్ చేయండి సార్. మీరు ఒక్కసారి మీ మొబైల్లో చూడండి. రోడ్లు లేవు అయ్యా, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారో మా రోడ్లు వేయండి అయ్యా అని చెప్పేసి ఇంత పిల్లలు మోకాళ్ళ మీద నిలబడి మాట్లాడుతున్నారమ్మా. మీరు ఎక్కడ రోడ్లు వేసారో ఏమైందో మీ కళ్ళు తిరుగుతా ఉన్నారో, హైవేల్లో తిరుగుతా మీరేసి రోడ్లు ఉండమ్మా. పవన్ కళ్యాణ్ గారు అడిగే పరిస్థితి వచ్చింది ఏంటి? ఒక సైడ్ నుంచి రోడ్లు వేసుకుంటూ వెళ్తుంటే ఇంకో సైడ్ నుంచి అడుగుతూ వస్తున్నారు. 5 ఏళ్ల పాటు మీ చేతగాని రోడ్లు సిగ్గుపడండి సార్. ఒక్క నిమిషం అండి. 5 ఏళ్ల పాటు మనం చేతగాని పరిపాలన చెప్పి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారు. అది మీరు సిగ్గుపడాలి. మీరు క్వశ్చన్ చేసే విషయం కాదు, అది మీరు సిగ్గుపడాల్సిన విషయం. అది నువ్వు ఊరక మొదలు పెట్టినాక ఇంకా ఆపవేందమ్మా అరుణ్ గారు, వర్మ గారు. మీరు చేసుకోవాల్సిన తప్పును కూడా పక్కన మీద ఇస్తే 5 ఏళ్ల పాటు మీరు రోడ్లు వేస్తున్నారు కాబట్టి అడుగుతున్నారు. అది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. చిన్నపరెడ్డి గారు. సార్ వర్మ గారు ప్లీజ్ ఆ ఒక్క వీడియో పవన్ కళ్యాణ్ మోకాళ్ళ మీద నిలబడి పాపం చిన్న పిల్లలు భయపడుతున్నారు. చూపించండి. సరే చెప్పండి, మీరు చెప్పండి. అదే చిన్న పిల్లలు ఆడ మా స్కూల్కి పోవటానికి, హాస్పిటల్కి పోవటానికి అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మా రోడ్లు వేయలేదయ్యా, మా చిన్నపరెడ్డి గారు చిన్నపరెడ్డి గారు ఈ మాట అనే ముందు 5 సంవత్సరాలు ఆ రోడ్లు వేసే ఛాన్స్ మీకు వచ్చింది, ఎందుకు వినియోగించుకోలేదండి? సార్ వర్మ గారు నాకేనండి ఛాన్స్. 5 ఏళ్ల పాటు మనం రోడ్లు వేయకుండా చిన్న పిల్లలు రాయపాటి అరుణ గారు రోడ్ వేశారండి. పెద్దరెడ్డి గారు గెస్ట్ హౌస్ రోడ్ వేసుకున్నారు. మీరు అది మర్చిపోతే ఎలా? ఓకే చిన్నపరెడ్డి గారు, మీకు వచ్చిన అవకాశం కదా, మీరెందుకు అనవసరంగా ఇలాంటివన్నీ మళ్ళీ ఇబ్బంది పడతారు? గెస్ట్ హౌస్ రోడ్ వేసుకున్నారు మేడం, మీరు మర్చిపోతే ఎలా? పంచేరుగా అడుగుతాం సార్, ప్రజలు అడుగుతున్నారు ఆ రోడ్లు వేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. మీరు అనూష గారు, మీరు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఆ ప్రజలు మోకాళ్ళ మీద మీరు మోకాళ్ళ దండలు వేపిస్తానన్నారు. అదే మోకాళ్ళ దండలు వేసుకొని ప్రజలు బతిలు ఆడుకుంటున్నారమ్మా తల్లి.
కొద్దిగా ఆ రోడ్లు వేసి ప్రజలకు న్యాయం చేసే విధంగా చేయండి అమ్మా. దీన్ని బట్టి ఎప్పుడో మేము ఏమర్థమైంది? చేయలేదనో లేకపోతే ఇంకొకరు దీన్ని చేయలేదనో ఆ బట్టి మాటలు మీకు మర్చి ఏమర్థమైంది? ప్రజలకు ఇచ్చినటువంటి హామీని చిన్నపరెడ్డి మేము గారు, రోడ్లు నేను వేసాము ఒక రోడ్లు మాట వేసామని మాట్లాడచ్చా? అన్నారు. ఇది నేను ఎప్పుడో 2014 నాటి నేను ముచ్చట ఒక కాదు మాట చెప్పేది. మాట్లాడచ్చా? ఈ రోజు చిన్నపరెడ్డి గారు, మాట్లాడినటువంటి నేను ఒక మాట సోషల్ మీడియాలో మాట్లాడచ్చా? వచ్చినటువంటి వీడియోని పెడతా ఉన్నా. ఖచ్చితంగా వర్మ గారు అది చూపించి ఖచ్చితంగా అది ఎక్కడ జరిగిందో కనీసం వర్మ గారు వాళ్ళకి తెలియాలి కదా. ఒకసారి చూపించండి సార్. ఆ చిన్నపిల్లలు వేడుకుంటున్నటువంటి విధానం, ఆ బాధలు లేకుండా వాళ్ళకి కష్టం లేకుండా కనీసం ఈ అధికార ప్రతినిధులు ఓకే, ఇది దేవరాపల్లి అండి. మీరు ఆవేశపడుతున్నారు కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే గత 5 సంవత్సరాలు మీ పాలన అండి, మీకు ఇబ్బంది అవుతుంది, మీకు ఇది సార్ రెడ్డి గారు పర్వాలేదు సార్, మాకు ఇబ్బంది అయినా పర్వాలేదు. రెడ్డి గారు, ప్రజలకి ఈ రోజు వాళ్ళకి ఆ హక్కులు కనపడితే ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేస్తారు. ఓకే అరుణ గారు ఓకే, ఏమన్నా జనసేన పార్టీ కార్యాలయం ఒక నిమిషం అండి ఒకసారి చూపించండి సార్. ఇస్తాను. జనసేన పార్టీ కార్యాలయానికి ఓకే పంపించండి. ఇదిగో డిబేట్ లో ఇది వచ్చిందండి. ఇది ఎక్కడంటే అనకాపల్లి కొనతాల రామకృష్ణ గారి నియోజకవర్గం, మాట్లాడచ్చా సార్? దేవరపల్లి వకేశ్వర నగర్, అనకాపల్లి నియోజకవర్గం కొనతాల రామకృష్ణ గారిది, దేవరపల్లి మండలం అట, వీరభద్రపురం, వీరభద్రపేట. ఇంకా చేసేస్తారు, అరుణ్ గారు చేసేస్తారు, అనుష గారు ఇంకా చేపించేస్తారు. ఆ పిల్లలకి ఇంకా భరోసా వచ్చినట్టు ఇంక నేను అడిగిన ప్రశ్నతోటి ఖచ్చితంగా. కాదు రెడ్డి గారు కాదండి, ఇప్పుడు రోడ్ లైట్ లేదు ఇక్కడ కూడా ఫైట్ చేస్తున్నారు కదా. గత 5 సంవత్సరాలు మీరు మా అన్న దగ్గర ఫైట్ చేయొచ్చు కదా. అన్నా దీనికి రోడ్డు వేయండి అని మీరు ఎందుకు ఫైట్ చేయలేకపోయారు? అంటే 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఖాళీగా కూర్చున్నారా? మీరు ఖాళీగా కూర్చున్నారా? ఏం చేశారు 5 సంవత్సరాలు? మరి మీరు మేము ఎరగదీసాం, పొడిచాం, పెద్ద మనిషి చాలా చెప్పుకుంటున్నారు కదా మీరు. మరి మీరేం చేశారు 5 సంవత్సరాలు? ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి రోడ్డు అంటున్నారు. మరి మీరేం చేశారు 5 సంవత్సరాలు? 9 నెలలకే బయటకు చేడుతున్నారు కదా. ఇంకపోతే అండి సూపర్ సిక్స్ అంటున్నారు. రేపొద్దున వాళ్ళ కొంప తీసుకొని కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేస్తే మీరేం చేస్తారండి? ఏ రోడ్డు ఎక్కుతారు? ఏ ఇష్యూ రోడ్డు ఎక్కుతారు చెప్పండి? సూపర్ 6 పొద్దులు ఇదే మాట చెప్తున్నారు. వాళ్ళు అమలు చేస్తాం, టైం ఇవ్వండి అని చెప్పి మనం 2 పథకాలు పెట్టారు. వెయిట్ చేయాలి కదా. అందులో బడ్జెట్లో కూడా అరాకొర నిధులే ఇచ్చారు. రేపు ఎవరికి వచ్చింది, ఎవరికి రాదు, ఎవరికి ఎందుకు వెళ్ళేది ఏంటంతవరకు మనకే తెలియదు. మీరు వెయిట్ చేయండి. పొద్దుగులు సూపర్ సిక్స్ అంటారు దేనికి? ఇంకేం లేదా సమస్యలు? నిన్న కాక మన అన్న మిర్చి ఆడికి వెళ్తే ఆడు మిర్చి దొంగతనం చేశారంట. దాని మీద కేసు పెట్టమని మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? మీ కార్యకర్తలు దాని గురించి ఫైట్ చేయాలి కదా మీరు. అప్పు చేసింది 9,000 నిజాలు మాట్లాడాలి. ఎవరు చేశారు నిజాలు మాట్లాడాలి. అప్పు చేసింది 9,000 కోట్లు. మీరు ఎంత చెప్తారు? 1,30,000 కోట్లని అప్పు ఆడుతున్నారు. ఎప్పుడు అబద్ధాలే అంటాను మీ పార్టీలో. ప్రజల తరపున పోరాడతాం, ప్రజలకు ఇచ్చినటువంటి నెరవేర్చమంటాం. వాళ్ళేమో చెప్పాడు కాలర్ పట్టుకోండి అని చెప్పేసి లోకేష్ బాబే చెప్పాడు కదా. సరే ఇచ్చిన ఎంత మైనారిటీగా ఉన్నా కూడా ఇదిగో సీట్లలో ఎంత మైనారిటీగా ఉన్నా నోరేసి పడిపోకూడదండి. మేము మీకు టైం ఇచ్చాము, మీకు రెస్పెక్ట్ ఇచ్చాము. ఒక నిమిషం చెన్నపరెడ్డి గారు, చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా వైసీపీ పార్టీ వాళ్ళకి రోడ్ల గురించి గుర్తొచ్చింది. అసలు రోడ్లు బాగు చేయాలి, రోడ్లన్నీ గత 5 ఏళ్లలో అధ్వానంగా అయిపోయింది అనేది మీకు గుర్తొచ్చినందుకు ఫస్ట్ నేను సంతోషంగా ఉందండి. మీలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఇప్పుడు అడుగుతున్న వాళ్ళని 2024కు ముందు మాకు ఇక్కడ గౌరీపట్నం పంగిడి రోడ్లు ఉంటాయి కదా, రోడ్డు మీద ఒక్కసారి తిప్పాల్సిందండి. ఈ వైట్ డ్రెస్ వేసుకుని చక్కగా మల్లెపూలా కూర్చున్నారు కదా, జస్ట్ ఆ చిన్న 1 మీటర్ క్రాస్ చేసేసరికి మొత్తం నల్ల రంగు ఎర్ర రంగు అయిపోయేది అనమాట. అది ఎర్రమట్ట అదంతా. సో అలా చేశారు మీరు రోడ్లు, అలా చేశారు మీరు రోడ్లు. మిమ్మల్ని ఎప్పుడు చూసినా, మేము ఎక్కడ చూసినా, ఏ ఫోటో చూసినా అనూష గారు మాత్రం ఎప్పుడు నల్ల కప్పుతో కనపడలే. ఖచ్చితంగా అనూష గారు ఇలానే కనపడ్డారు, ఎంతే అందంగా కనపడ్డారు, ఇలానే ఉన్నారు. ఎప్పుడు నల్ల కప్పు కనపడలే. జగన్మోహన్ రెడ్డికి మీకు ఇదే ఫ్యాంటసీ ఏంటంటే అందాల గురించి? నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డికి మీకు ఒక ఫ్యాంటసీ ఉందా ఏంటి? అందాల గురించి అందం గురించి మాట్లాడుతూ ఉంటారు. రెడ్డి గారు ఒక్క నిమిషం చాలా సేపు అవకాశం ఇచ్చాను నేను. ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకే వినండి. శక్తి లేకపోతే నల్లగా పూసుకున్నారంటే ఎప్పుడన్నా నల్లగా కనపడారమ్మా? మీ ఇద్దరు కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాళ్ళు రోడ్లు బాగు చేయక మీ ఇద్దరి మొఖాలు ఎప్పుడూ నల్లగా కనపడారు. ఎప్పుడు కులకలకలా నవ్వుతానే కనపడ్డారు. మీరు కూడా సంతోషపడ్డారు. సరే ఓకే టైం వేస్ట్. ఒక్క నిమిషం ఉండండి, వెయిట్ చేయండి. అనుష సార్
పాపం చిన్నప్రెడ్డి గారికి ఈ వైసీపీ వాళ్ళకి ఫ్యాంటసీ ఏంటో నాకు అర్థం కాదు కానీ సర్లే దాన్ని పక్కన పెడదాం. దాని గురించి నేను డిస్కస్ చేసే నాకు ఆ డీసెన్సీ ఉంది. ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇట్. ఫస్ట్లీ నేను ఒకటి చెప్తాను సార్. నేను ఒక 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 ఛానల్లో ఒక డిబేట్కి నేను వెళ్ళా. నేను స్వయంగా తాడేపల్లిగూడెం లీడర్ ఆయన ఉన్నారు కదా, సో ఆయన నేను అడిగానండి, ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు నేను అడిగాను, జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు నేను అడిగాను, సార్ దిస్ ఇస్ ద సార్ బాదంపూడి నుంచి తాడేపల్లిగూడెం రోడ్లు అస్సలు బాగాలేదు సార్, చాలా ఇబ్బందిగా ఉంది, ఒకసారి వాటిని పరిశీలించండి అన్నాను. విత్ ఇన్ ద 1 month ఆయన అప్పుడే ఆ రోజు చెప్పారు, అవునండి కొంచెం మనకి ఇక్కడ బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయి, మేము కూడా వెళ్ళి అడగడం జరిగింది, సో వన్స్ క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నాం, వన్స్ క్లియర్ అయిపోయిన తర్వాత చేసి పెడతామని చెప్పి విత్ ఇన్ 1 month ఆయన రోడ్ వేసిన తర్వాత కూడా నాకు మళ్ళీ అప్డేట్ ఇచ్చారు. అది కూటమి ప్రభుత్వపు నాయకుల యొక్క పనితీరు. వెంటనే అకౌంటబిలిటీ తోటి మేము ఏదన్నా ఒకవేళ కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు అడిగినా కూడా అవునమ్మా అది ఉంది అని చెప్పి బాధ్యతాయుతంగా ఒప్పుకొని దాన్ని పనిచేసిన తర్వాత కూడా అప్డేట్ ఇవ్వడం అనేది అకౌంటబిలిటీ అంటారు సార్. అది మీ పార్టీ వైసీపీ పార్టీ ప్రభుత్వంలో చాలా ప్లీజ్ ఆగండి సార్, నేను మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు కదా, ఆగండి నేను ఇస్తానంటున్నాను కదా, ఒక్క నిమిషం ఉండండి. కాదు ఇప్పుడు దయచేసి ఆగండి, నేను మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలా, దయచేసి ఆగండి. అసలు అర్థం కావట్లేదండి, అనవసరంగా మ్యూట్ పెడతాను అదే సాక్షాన్ని నేను చెప్తానని చెప్పేసి అనుష గారిని చెప్పమనండి. ఓకే, ఒక్క విషయం, క్రాస్ టాక్ చేస్తే వాళ్ళు మ్యూట్ పెట్టేస్తారు, ఎందుకు అంతవరకు తీసుకువెళ్ళడం? మీకు ఇస్తున్నాను కదా, ఒక్క నిమిషం ఇస్తాను అనుష. సో అట్లాంటి ఈరోజు ట్విట్టర్లో కూడా ఎక్కడైనా సరే ట్యాగ్ చేసి ఇక్కడ ఈ రోడ్స్ బాగాలేదు, లేకపోతే ఇక్కడ ఈ స్కూల్స్ బాగాలేదు, లేకపోతే ఇక్కడ ఈ హాస్పిటల్స్ బాగాలేదు అన్నప్పుడు ఒక అకౌంటబిలిటీగా నారా లోకేష్ గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆఫీస్ నుంచి కావచ్చు, ఆఫీస్కి సంబంధించిన అకౌంట్ నుంచి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎక్కడికక్కడ స్పందిస్తున్న పరిస్థితి మనం ఈ గత 9 నెలల నుంచి మనం చూస్తున్నాము. నేనే అడుగుతానంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తా చెన్నప్రెడ్డి గారు, 5 ఏళ్ళగా అంటే 2019 నుంచి 2024 వరకు మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా సరే సమస్య ఇది అని చెప్పేసి సోషల్ మీడియా వేదిక ద్వారా వస్తే ఎవరైనా ఎప్పుడైనా ఆఖరికి సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా స్పందించిన దాఖలా ఉందో? నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఏ సమస్యకు స్పందించారో చెప్పండి, నేను కళ్ళలు తీసుకొస్తా. స్పందించిన సంఘటనలు మీ వైసీపీ పార్టీకి సంబంధించిన గెడ్డం ఉమా అడిగినా, లేకపోతే మీ వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అడిగినా, ఆఖరికి కూటమి పార్టీ నాయకులు ఈ రోజు స్పందిస్తున్న తీరు, దాన్ని అకౌంటబిలిటీ అంటారు. దాన్ని విస్మరించకండి. మీరు ఒక సమస్యను తీసుకొచ్చారు కదా, నాకు చేతనైనంతలో నేను, లేకపోతే అరుణ గారికి చేతనైనంతలో అరుణ గారు, ఈ రోజు మేము అధిష్టానానికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది, ప్రభుత్వానికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అప్పుడు కదా ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే మీరు అడగాల్సింది. ఇప్పుడు ఎందుకు ఆలస్యపడుతున్నారు? ఏదో ఒక్క సంఘటన దొరికింది కదా అని చెప్పేసి తప్పు మాట్లాడలే, ఒక సమస్యని మీ దృష్టికి చేస్తారంటున్నారు కదా, చూద్దాం, ఇంకా చాలా డిబేట్లు ఉన్నాయి, ఈ రోజు అయిపోదు కదా. అన్న రెస్పాండ్ అవ్వండి సార్. నాకు యాక్చువల్ గా సోషల్ మీడియాలో కంటపడ్డ ప్రతి సమస్య సంబంధిత మినిస్టర్ గారికి నా ద్వారా డైరెక్ట్ గా వెళ్తున్న సిచ్యువేషన్ ప్రెజెంట్. ఆ వీడియో నాకు షేర్ చేయండి. ఈవెన్ అది పంచాయతీరాజ్ శాఖ కింద కనుక వస్తే పంచాయతీరాజ్ చైర్మన్ గా ఉన్నటువంటి కృష్ణతేజ గారికి, లేదంటే కళ్యాణ్ గారి పేషీకి, అలాగే నగరపాలక సంస్థ కింద కనుక వస్తే 100% నారాయణ గారికి పంపించి ఆ ఇష్యూని సార్ట్ అవుట్ చేయండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొదటిసారి ఇది క్లియర్లీ నాకు పంపించిన వర్మ గారు, నేను సీరియస్ గా అడుగుతున్నాను. రెండోది సార్, గతంలో ఏదైనా ప్రభుత్వం నుంచి ఒక పథకం రాలేదు, లేదంటే ఒక హెల్ప్ ప్రభుత్వం నుంచి రావాలి అంటే 100% నోరెత్తి అడగకుండా ఫస్ట్ అడిగినటువంటి సుధాకర్ గారిని హింసించి చంపడంతోనే ప్రభుత్వం సామాన్యుల నుంచి వ్యతిరేక వాయిస్ మాకు వినిపించకూడదు అనేటువంటి ఒక సంకేతాన్ని సమాజానికి ఇచ్చింది. మాస్క్ అడిగినందుకే అతన్ని హింసించి చంపిన విషయం మనకు తెలుసు. కాబట్టి ఈ చిన్నపిల్లలు కూడా గత 5 ఏళ్ల పాటు వాళ్ళకు రోడ్డు ఇష్యూ ఉన్నప్పటికీ కూడా అడగడానికి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ధైర్యం చేయలేకపోయారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చింది. ఎవరు గొంతెత్తి క్వశ్చన్ చేసినప్పటికీ ఆ సమస్యని సార్ట్ అవుట్ చేస్తుంది, వాళ్ళని హింసించట్లేదు. కాబట్టి వాళ్ళ చిన్న పిల్లలు బయటకు వచ్చి అడగగలిగారు అన్న విషయాన్ని చిన్నపరెడ్డి గారు ఐడెంటిఫై చేసుకోవాలి. మీ ప్రభుత్వంలో చేసినటువంటి నిరంకుశ వాదం ఏంటి, మా ప్రభుత్వంలో వచ్చినటువంటి స్వేచ్ఛావాదం ఏంటి, డిఫరెన్స్ తెలిసిపోతుంది ఫస్ట్. ఓకే, ఏంటి నాగబాబు గారికి ముహూర్తం ఫిక్స్ చేశారట ఈ రోజు, దాని మీద కూడా కీలకంగా మాట్లాడారని వస్తున్న వార్తలు, మీకేమన్నా తెలిసిందా అది? సార్, నేను ఇట్లాంటి అట అనే వాదన ఎట్టి పరిస్థితుల్లో ఏ మీడియా సందర్భంగా నేను మాట్లాడిన సందర్భాలు లేవు సార్. ఈ అటాలకు నేను పూర్తిగా దూరం. నాగబాబు గారి విషయం డిస్కషన్ జరిగినట్లుగా మాకు అన్అఫీషియల్ గా కానీ అఫీషియల్ గా ఎలాంటి సమాచారం లేదు సార్. ఏంటి ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు ఏంటి, ఏం జరగబోతుంది?
గతంలో ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో ఈ రోజు మేము జరుపుకున్న ఈ విజయోత్సవాన్ని పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇచ్చి అన్ని ఏర్పాట్లు కూడా గతంలో చేసిన దానికన్నా డబుల్లో చేసేసి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం సార్. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తిరిగి ఇళ్లకు చేరుకునేంత వరకు పార్టీదే ప్రధానంగా బాధ్యత. అలాగే మేము ఎప్పుడు సభ పెట్టినా సరే మాకు 100 మంది పోలీసులను కూడా గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ లేదు సార్. కానీ ఈసారి భారీ స్థాయిలో సెక్యూరిటీని కూడా కల్పించి పెద్ద ఎత్తున ఈ విజయోత్సవం జరుపుకోబోతున్నాము. గత 10 ఏళ్ల పాటు చేసింది పోరాట ఉత్సవాలు అయితే ఈసారి చేసేది విజయోత్సవం సార్. అందుకే మా అధ్యక్షుల వారు ఈ సభకు కూడా విజయోత్సవ సభ అని చెప్పేసి పెట్టారు సార్. క్లియర్ గా అందరం కలిసి పోరాడాం. ఈ రోజు గెలుపుని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎంతమంది వచ్చే ఛాన్స్ ఉంటుందండి మీ అంచనా? సార్ మా గతంలో మేము 3 లక్షలు అనుకుంటే 5 లక్షలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి 5 లక్షల నుంచి 7 లక్షల మధ్యలో వస్తారని చెప్పేసి అంచనాలు ఉన్నాయి సార్. ఈసారి కూడా మా అంచనాలను తారుమారు చేస్తే ఇంకా ఎక్కువ రావచ్చు అని అనుకుంటున్నాం. ఓకే, చిన్నపరెడ్డి గారు సార్ ఏమైనా చెప్తే చెప్పండి. సార్ నేను అనేది ఒకటే సార్, వీళ్ళేంది దీని గురించి చెప్పలా. ఇది పంపించమంటారా పంపించొద్దంటారా? ఈ పెన్ డ్రైవ్ సుభాషితాలు పొద్దున్నే సుప్రభాతం లాగా వినడానికి తెలుగుదేశం కూటమి సభ్యులు మాట్లాడినటువంటి మాటలన్నిటిని కూడా ఆ లంబాసులు భూభాషలు అన్ని భాషలు కలిపి చెప్పండి. సరే ఓకేనండి, నేనే కాదు ఇప్పుడు దానికోసం ఎందుకు డిస్కషన్? ఎవరికి పంపిస్తారు? నేను ఎవరికి పంపించాలి? ఎవరికి? వీళ్ళకండి. అదే ఎలా పంపిస్తారు? ప్రతినిధులు జనసేన అధికార ప్రతినిధులకి, టీడీపీ అధికార ప్రతినిధులు జనసేన పార్టీ కార్యాలయానికి పంపించండి, లేకపోతే టీడీపీ పార్టీ కార్యాలయానికి పంపించండి, ఈజీగా వెళ్ళిపోతుంది. మంగళగిరి అడ్రస్ దాని గురించి నాకు ఆ క్లారిటీ రాలేదు. వినండి, సరే ఓకే వినండి. దానికి ఎవరి క్లారిటీ అవసరం లేదు, ఎవరి పర్మిషన్ అవసరం లేదు. మీకు తప్పు అనిపించింది జనసేన ప్రధాన పార్టీ కార్యాలయం మంగళగిరి అని చెప్పి పంపించండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరి పంపించేయండి. అది కవర్లో పెట్టి వాళ్ళే చూసుకుంటారు. నన్ను అడిగింది వీళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకి పర్సనల్ గా పంపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే సుభాషితాలు వీళ్ళు వినాల్సింది, సుప్రభాతాలు వీళ్ళు వినాల్సింది కాబట్టి ఎనీవే దాన్ని వదిలేసి సార్ ఖచ్చితంగా ఈ రోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టమనండి. ఏదో ఓవర్ గా కమ్ చేయటం కోసం పోసానిని అరెస్ట్ చేసాము, లేకపోతే రేపు పెద్దిరెడ్డిని అరెస్ట్ చేస్తాము, చిన్న ముళ్ళు పక్కన పెద్ద ముళ్ళు ఇంకొకటి అరెస్ట్ చేస్తే ఇంకంతకన్నా మైలేజ్ వచ్చింది. ఈ పిచ్చి మైలేజ్ కోసం ఆరాటపడి ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టొద్దని, ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల చిత్తశుద్ధితోటి పని చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రిక్వెస్ట్ చేయడం కాదు, డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏదో వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేయమంటే చేయడం కానీ, అరెస్ట్ చేయొద్దంటే వాళ్ళు ఆగడం, వాళ్ళు రాలేదు. కానీ వాళ్ళ ఒక ప్లానింగ్ ఉంది, పక్కా విధంగానే వెళ్తున్నారు. వైసీపీని ఏపీలో భూస్థాపితం వాళ్ళు చేస్తారులేండి, మీరు టెన్షన్ పడద్దు. తొందరలో మీరు కూడా కండవ మార్చి మా కాంగ్రెస్ పార్టీకి రావాలని కోరుకుంటున్నాం. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంకపోతే ఇందాక ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడారండి. మన జగన్ అన్నే కనీసం ఇంటి పక్కన 2-3 కిలోమీటర్లు ఉన్న దానికి కూడా ఆయన రోడ్డు మీద వెళ్ళకుండా ఫ్లైట్లోనో లేదా హెలికాప్టర్లో లేని సిచ్యువేషన్లో ఉండి ఎందుకు వెళ్ళాడు? ఆ రోడ్డు బాగలేదు కాబట్టి వెళ్ళారు. ఇంకో లేడీస్ వాళ్ళు ఏమంటారులే కదండి. ఇంకపోతే ఇంకొక చిన్న విన్నపం అండి కూటమి పెద్దలకి, ఏదో వల్లంనేని వంశీ లేదంటే ఇతని పోసాని వీళ్ళు కాదండి. ఇంకొక అతను ఉండడు యుఎస్లో, ఐ థింక్ పంచి ప్రభాకర్ అని ఒక అతను ఉంటారు. అతను తీసుకురాండి. అతను తీసుకొచ్చి కుమ్మితే రాష్ట్ర ప్రజలకు ఒక కొలిక్కి వచ్చింది. ఇలాంటివి తిట్టకూడదని మరీ అంట. ఎందుకంటే నాకు తెలిసి అతను తిట్టినట్టు తిట్లు ఇంతవరకు ఎవరు తిట్ల. కనీసం వైసీపీ వల్ల అతను తిట్టకూడదు మాట్లాడాలి. ఏంటండి వర్మ గారు పెన్ డ్రైవ్ ఇతర కూడా పంపించాల్సిందే. నాకు పంపించండి తప్పే ఉంది. పంపించే తప్పితే నేను పంపిస్తా. ఒక చెల్లిని 1,00,000 మంది పైన జనాభా ముందు ఒక చెల్లిని ఎలా కించపరచాలో అది ఒక జగనన్నకే సాధ్యం అని చెప్పండి. 1,00,000 మంది జనాభా ఉంటే, 1,00,000 మందికి పైన జనాలుంటే ఒక చెల్లిని ఎలా కించపరుస్తా మాట్లాడాలి, ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే అది మా జగనన్న దగ్గర నేర్చుకోవాలని నేను ప్రజలకు కూడా చెప్తాను. మీరు అది చెప్పండి, ఇంకా మంచిది. రైట్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాగార్జున చేసిన పాలనకు థ్యాంక్ యూ, రాయపాటి అరుణ్ గారు థ్యాంక్ యూ, అనుష ఉండవల్లి గారు థ్యాంక్ యూ అండి, చిన్నపరెడ్డి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. చేర్చుట్టు 99 న్యూస్.